లోపలేసి నాకు ముక్కు పడేసిందిరా. ఇక మాస్టర్ మాస్టరా ఎంత పద్ధతిగా కనిపిస్తున్నారంటే మీరు హెచ్ఆర్ఐ ఉంటారు. పరంజ్యోతి. పరంజ్యోతి హెచ్ఆర్ మేడమా? పరంజ్యోతి మేడం కాదు, హెచ్ఆర్ అంతకన్నా కాదు. నా పేరు పరంజ్యోతి అని చెప్తున్నా. నైస్ నేమ్ అండి. మీ కళ్ళలో చక్రాలు చూస్తుంటే ఈ నేమ్ మీకే సూట్ అవుతుంది అనిపిస్తుంది. మీరేం అనుకోకపోతే కొంచెం హెచ్ఆర్ రూమ్ ఎక్కడో చెప్తారా? అదిగో స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అదే. నేను అడిగింది వాష్రూమ్ కాదండి, హెచ్ఆర్ రూమ్. నేను చెప్తుంది కూడా వాష్రూమ్ కాదు, హెచ్ఆర్ రూమే. ఓ, మీరు కూడా హెచ్ఆర్ రూమ్కి వెళ్తున్నారా? వాష్రూమ్కి వెళ్తున్నాను. రండిరా, పరంజ్యోతి గారు పాట పాడతారంట, మనం హెచ్ఆర్ రూమ్కి వెళ్దాం. పెద్ద తేడాగాల్లాగా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం. అమృత్ గారు, ఏంటి మీరు ఇంకా ఇంటికి వెళ్ళదా? లోపల బాస్తో పెద్ద కాంప్లికేటెడ్ మీటింగ్ అండి, అందుకే లేట్ అయిపోయింది. బాస్తో మీ గురించి ఆల్రెడీ మాట్లాడేశాను, కొంచెం టైం పడుతుంది అన్నారు. అవసరమైతే నా జాబ్ మీకు ఇస్తాను, ఓకే? ఏంటి మీరు నిజంగానే హెచ్చారా? యా, బాస్తో మీరు మాట్లాడారు కదా. సిఇఓ గారికి మీరు ఎంత చెప్తే అంతే కదా. అందుకే మీరు అడిగాక కూడా జాబ్ ఇవ్వకపోతే బాగోదని ఇప్పుడే మీరు వచ్చే ముందే నాకు హెచ్ఆర్ పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఏదో ఒక మూలను కూర్చొని పని చేసుకుందామని డిసైడ్. మేడం 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 ప్లీజ్, ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం 4 ముక్కలు చెప్పా, అదంతా మనసులో పెట్టుకుని ఫీల్ అయిపోకండి. బాస్కి యాక్సిడెంట్ అయితే ఆయనకి హెల్ప్ చేసామని మాకు ఈ జాబ్లు ఇచ్చారు. మీరు ఇంటెన్స్ కాబట్టి మీకు ఇండక్షన్ లేదు, కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. చెప్పండి మేడం, ఏంటో నోట్ చేసుకుంటాం. ఐడి కార్డ్ ఎప్పుడు మెల్లోనే ఉండాలి. మరి ఆఫీస్లో తిరిగేటప్పుడు అంటే కూర్చున్నప్పుడు వేసుకోకలేదన్నమాట. ఓకే అండి. ఇన్ టైమ్ గెట్టింగ్, ఎవరి యాక్సెస్ కార్డ్ వాళ్ళే వేసుకోవాలి. అయ్యో, ఇప్పుడు ఎలా అండి? మా దగ్గర యాక్సెస్ కార్డు లేవు, ఓన్లీ ఎస్బీఐ కార్డులే ఉన్నాయి. పని చేస్తామండి, ఆఫీస్ అయిపోగానే మేము వెళ్ళి అప్లై చేసి వస్తాం. ఏటీఎం కార్డు కాదు, ఐడి ప్లస్ యాక్సెస్ కార్డ్. ఓకే సర్లేండి. అండ్ వర్కర్స్ అనేది కంపల్సరీ 9 hours మెయింటైన్ చేయాలి. మీరు ఆఫీస్లో ఉంటారంటే 9 hours ఏంటండి? 19 hours అని ఉండిపోతాం. అంతక్కర్లేదు. ఓకే అండి. am I clear? ఎస్ క్లినిక్ ఆల్ క్లియర్. ఎరా వాట్ అంటే స్కూల్లో ఆమె క్లియర్ అంటే క్లినిక్ ఆల్ క్లియర్ అన్న అలవాటు, ఆ అలవాట్లో చెప్పేశాను అంతే. మీ అలవాట్లేమన్నా ఉంటే ఆఫీస్ బయట పెట్టుకోండి, ఇక్కడ కాదు. ఎందుకు మేడం అంత సీరియస్గా మాట్లాడతారు? ఫ్రెండ్లీగా మాట్లాడచ్చు కదా. ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, ఓకే? మీరు ఒప్పుకోకపోయినా ఈ ఆఫీస్లో మీరే నా బెస్ట్ ఫ్రెండ్. ఇందాక నాతో కూడా ఇదే అన్నావు. స్వాగ్ జీ, మీరు ఆఫీస్ బయట కలిసినప్పుడు ఫస్ట్ ఫ్రెండ్ అన్నాను, ఈవిడ ఆఫీస్లో కలిసింది కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ అన్నాను. అవును, మీరేంటి వాటర్ తీసుకొస్తున్నారు? మీరిద్దరు ముందు నుంచి ఫ్రెండ్సా? జానిటర్ అంటే జాబ్ మీద పనిచేయరు, ఈ పనే చేస్తారు. ఓ, యు మే లీవ్ నౌ. ఇప్పుడే కదండి జాబ్లో జాయిన్ అయింది, అప్పుడే మాకు లీవ్ ఎందుకు? యు మే లీవ్ నౌ అంటే ఇక మీరు వెళ్ళొచ్చని, అంతేకాని లీవ్ తీసుకోమని కాదు. మేడం, మా ఆఫర్ లెటర్స్ ఇందులో కొన్ని డాక్యుమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ రేపు సబ్మిట్ చేయండి. అలాగే మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు. మేడం, టీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తారా? వర్కర్స్లో డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, బ్రేక్ టైంలో ఇంట్రడ్యూస్ చేస్తాను. సరేనండి. ఇక మీరు వెళ్ళొచ్చు. మా సీట్లు ఎక్కడ అరేంజ్ చేశారండి? ఇదేం ఆర్టీసీ బస్ కాదు, సీట్లు బుక్ చేసి ఇవ్వడానికి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి వెళ్ళి. సర్లేండి, ఉంటా మేడం. అందరం సెల్ఫీ దిగుదాం. ఓకే. ఆఫీస్ లోపల బానే ఉంది కానీ పెద్దగా జనాలు ఎవరు కనపట్లేదు ఏంట్రా కదా. ఈసీ అది గట్టిగా ఉంది, చలి ఎరగేస్తుంది మనకి. స్వాగ్ గారు, అమృత గారు మనం అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదండి. ఎప్పుడు అందరి మీద ఇలాగే కసిపూసలాడుతూ ఉంటారా? జనరల్ గా తను అలా ఉండదు, అందరితో చాలా ఫ్రెండ్లీగానే ఉంటది. ఏంటి తొల చిరాగ్గా ఉందా? మా ఓడి ఫేస్ వాల్యూ అలాంటిది. మరి నా ఫేస్ గురించి మాట్లాడితే నీ బేస్ పగిలిపోద్ది. ఆయన నా ఫేస్ కేంట్రా? మరి నువ్వు మమ్మల్ని అన్నప్పుడు లేదేంటి మరి? సర్లే స్వాగ్ జీ, మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు కదా, ఇక్కడ స్టాఫ్ గురించి కాస్త ఐడియా ఉండే ఉంటుంది. కొంచెం వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ప్లీజ్. స్టాఫ్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఏమన్నా హెచ్ఆర్నా? అమృతానే అడగాల్సింది కదా. అదే అయ్యింది, అక్కడ దొబ్బేమంటేనే వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏంట్రా నా నొక్కండి దొబ్బేమన్నట్టు చెప్తున్నావు? మన ముగ్గురికి కలిపి చెప్పింది, ఎక్స్ట్రాలు చేయకు. స్వాగ్ జీ, యూ స్టార్ట్ జీ. అదిగో అక్కడ వాళ్ళకి సీరియస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా. ఎవరా బ్లూ షర్ట్? తనే సాగర్, సీనియర్ మేనేజర్ కూడా. ఆయనంటే బాస్ కి విపరీతమైన గురి. తెలుగు సినిమాల్లో గెస్ట్ అపియరెన్స్ కి వచ్చి ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకులా బానే ఉన్నాడు. ఆఫీస్ మొత్తంలో ఆయన ఏదంటే అదే. ఆహా, ఇంకే ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం ఇక్కడ సెట్ అనమాట.
అంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటే సరిపోద్దా, ఆయన అనుకోవద్దా చెయ్యాలని? ఎస్, ఆఫీస్ మొత్తంలో ఆయన ఫ్రెండ్లీగా ఉండేది ఒక్క అమృతతోనే. అమృతకి మంచి ఫ్రెండ్. చాలండి, వేరే వాళ్ళ గురించి చెప్పండి ఇంకా. ఎక్కడో కాలుతున్నట్టు ఉంది. వాళ్ళిద్దరూ రిషి మానస సాగర్ టీం. అచ్చా, ఓకే. అక్కడ దూరంగా క్యాబిన్ లోకి వెళ్తున్నది పరంజ్యోతి, ఇందాకే పరిచయం అయ్యాడు. జ్యోతి హస్బెండ్. వైఫ్ అంటే ఆహా, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు. ఇంతకీ మరి జ్యోతి గారు ఎక్కడండి? తను కాసేపట్లో వస్తుంది. తనే లీడ్, కొంచెం కోపిస్టి. అంటే ఇప్పుడు వీళ్ళైనా మన స్టాఫ్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, సరే, మనం వెళ్ళి పరిచయం చేసుకుందారా. ఓకేనండి, బాయ్. सागर जी नमस्ते वणक्कम अस्सलाम वालेकुम आदाब बरस सत श्री अकाल केमचो राम राम. Who the hell are you? I Venki software engineer joining order taken today. Meet my childhood cheddy friends Rocky and Bobby. అబ్బో పెద్ద లివింగ్ లెజెండ్స్ లా చెప్తున్నారే. అలయా ద లెజెండ్. Mansion house. Unstoppable. ये लोग बिल्डिंग के काम करने वाले जैसे लग रहे हैं. యా సేమ్ హియర్. या सेम बिल्डिंग काम करेंगे ड्यूटी करेंगे. Funny. फनी మాతో ఫన్ మామూలుగా ఉండదు. Excuse me. Yeah. We have some work. Could you please? Yeah, work. What is warship? Seize the ship. పదండ్రా. ఇక్కడ నుంచి వచ్చారా బాబు? పరంజ్యోతి గారు వీళ్ళేనండి మా వాళ్ళు. కొత్తగా పరిచయాలు అక్కర్లేదు, ఇందా కలిసాంగా. మా పేర్లు మీకు తెలియదు కదండి. వాళ్ళకి చెప్తున్నప్పుడు విన్నాను లేవోయ్. మీ ఆవిడంటే మీకు చిచ్చంటగా? నీకెవరు చెప్పారు? రిషి గారు చెప్పాడండి. వాడికి బాగా నోటితో లెక్కవైంది. నాకు వాడంటేనే చిరాకు అసలు. మాకు కూడా నచ్చలేదండి, మమ్మల్ని కూడా ఇందాక అయ్యో అన్నాడు. సర్లేండి, ఆడి గురించి వదిలేండి. మనం ఫ్రెండ్స్. చెయ్యమండి చెప్తాను, మనం ఫ్రెండ్స్ అంతే. నేను నా పెళ్ళానికి తప్ప అందరికీ నచ్చుతాను. అమ్మో మావిడ. రే మన జ్యోతిరా. జ్యోతి గుర్తుపట్టావా? మేము రాకీ, వెంకీ, బాబీ. మీరు ఇక్కడేం చేస్తున్నారా? జాబు ఇందాకే జాయిన్ అయ్యాం. లైఫ్లో మీ మొహాలు చూడకూడదు అనుకున్నాను, చివరికి ఇక్కడ కూడా తగలడ్డారా? ఏం జ్యోతి, చిన్నప్పుడు స్కూల్లో జరిగింది ఇంకా మర్చిపోలేదేంటి? ఏదో సరదా గోడ మీద జ్యోతి డాన్స్ అని రాసాం, అంతే కదా? మీరు రాసింది జ్యోతి డాన్సర్ అని కాదు, జ్యోతి డాన్సర్ అని. అందుకేగా ప్రిన్సిపల్ గారు మమ్మల్ని కుక్కలు కొట్టినట్టు. మేము రాసిన మిస్టేక్ అని తెలిసి తుడిచేసాం కదా. మీరు తుడిచేశారు, కానీ అది చూసిన మా పేరెంట్స్ నన్ను స్కూల్ మానిపించేశారు. ఎంత వద్దని చెప్పినా వినకుండా నాకు పెళ్లి చేశారు. కాలేజ్కి వెళ్ళి చదువుకోవాల్సిన నేను మీ వల్ల డిస్టెన్స్లో డిగ్రీ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. నా కాలేజ్లే స్పాయిల్ చేసిన మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఐల్ షో యూ ద హెల్. ఓడి అమ్మ, పోయి దీని దగ్గర వచ్చి పడ్డామంటారు మనం. అమ్మయ్యా వెళ్ళిపోయిందా? దయచేసి మీరు నా ఫ్రెండ్స్ అని తనకు చెప్పొద్దు. ఎందుకండి? మీరు తన శత్రువులతో నేను ఫ్రెండ్షిప్ చేశానంటే నాకు మామూలుగా ఉండదు. మీకు థ్యాంక్స్ కూడా. థ్యాంక్స్ దేనికండి? ఇన్ని రోజులు దాని ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీదే తీర్చుకుంది. ఇప్పుడు మీరు దొరికారుగా, ఐఎమ్ హ్యాపీ. తప్పుకోండి. రే మాయా, మగున్న ఈ రేంజ్ లో ఆడుకుంటుందంటే మన మీద కోపాన్ని ఏ రేంజ్ లో ఆడుకుంటుందో బాధపడకండి రా, రండి చూసుకుందాం. అమృత్ గారు, ఏమండి అమృత్ గారు, నన్ను డ్రాప్ చేయమంటారా? అవసరం లేదు, నాకు కారు ఉంది, నేను కారులో వెళ్తాను. ఓ మీకు కారు ఉందా? అయితే మమ్మల్ని డ్రాప్ చేస్తారా? నేను ఏమైనా క్యాబ్ సర్వీస్ నడుపుతున్నానా మిమ్మల్ని డ్రాప్ చేయడానికి? అది కాదండి, ఒక చోట పని చేస్తున్నట్టు కలిసి రావచ్చు కదా. కలిసి పని చేస్తుంది అంత మాత్రాన కలిసి రావాలి వెళ్ళాలి అని ఎక్కడా లేదు. మీరు ఎలా వచ్చారో అలానే వెళ్ళండి. సర్లేండి, జాగ్రత్త, ట్రాఫిక్ అదే ఉంది, కాస్త చూసి వెళ్ళండి. బాయ్. ఏంటి సంగతి, ఏమంటుంది? ఏం లేదురా, నన్ను ఒక్కడైతే డ్రాప్ చేస్తానంది. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను రాలేండి అని చెప్పా. అన్నారు కదా, ఇక పదండి. హలో మాస్టర్, ఆ న్యూస్ పేపర్ని చదువుతారు కానీ అసలు న్యూస్ ఉన్నా ఈ పేపర్ చూడండి పిచ్చెక్కిపోతారు. ఏంటిది? డ్రంకన్ రవి కేసులో పోలీసులు నేను కోర్టుకు రమ్మనిచ్చి నోటీసా? ఇది నోటీస్ కాదు, మీరు నోటీస్ చేయాల్సిన మ్యాటర్. ఆహా, అంత నోటీస్ చేయాల్సిందేంటో? ఉద్యోగ నియామక పత్రం, ఇంగ్లీష్లో అపాయింట్మెంట్ లెటర్ అంటారు, ఆఫర్ లెటర్ అని కూడా అంటారు. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా? అమ్మా ఆ డిక్షనరీ తీసుకురావే. నాన్న నా ఆఫర్ లెటర్ చదివి అర్థం చేసుకోవాలి కదా. హలో బాబు, నేను ఓల్డ్ బిఏ, నీకన్నా ఇంగ్లీష్ బాగా మాట్లాడతా. అబ్బో, 6 months ప్రొబేషన్ పీరియడ్ అని ఉంది ఇక్కడ. అది ఏ జాబ్లో అయినా కామనే. ఈ 6 monthsలో నీ బిహేవియర్ నచ్చకపోయినా, నీ పనితనం నచ్చకపోయినా తీసి పక్కన పెడతానన్నారు. ఏ రోజైనా ఎప్పుడైనా దేనిని పాజిటివ్గా చూసారు మీరు? ఏమో ఈ 6 నెలల్లో నా పనితనం చూసి నన్ను ఆస్ట్రేలియా కూడా పంపచ్చేమో.
అది అవదమ్మా. ఏ నాకు తెలిసి ఈ ప్రొబేషన్ పీరియడ్ అయ్యే లోపల నిన్ను జాబ్లో ఉంచుతారన్నది నాకు డౌటే. మీరు అలా డౌట్ పడుతూనే ఉండండి, ఈ లోపు నేను ఆన్ సైట్ కూడా వెళ్ళొచ్చేస్తా. ఏంటి 20,000 శాలరీకి ఆన్ సైట్ కూడా పంపిస్తారా? హలో మాస్టరు, తమరి ఫస్ట్ శాలరీ 200, నా కొడుకు ఫస్ట్ శాలరీ 20,000. నా ఫస్ట్ శాలరీ ఆయన ఫస్ట్ శాలరీ కన్నా ఎక్కువ తీసుకోలేకపోతున్నా. ఏంటి తొక్కలో 20,000కా? 20,000 జీతం కాదా? అవి డబ్బులు కావా? ఆన్సర్ షీ. ఈ రోజుల్లో కూలి పనికి వెళ్ళేవాడు కూడా రోజుకి 1,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆ లెక్కని 30 రోజుల్లో 30,000 సంపాదిస్తాడు. పైగా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్కి వెళుతూ నెలకి 20,000. జిల్లా కలెక్టర్ కన్నా బిల్లు కలెక్టర్ ఎక్కువ సంపాదిస్తే బిల్లు కలెక్టర్ అవుతాడు గాని జిల్లా కలెక్టర్ అవుతాడా? ఇది అంతే. 25,000 సంపాదించినా 10,000 సంపాదించినా సాఫ్ట్వేరే. ఇప్పుడేంటి ఎంత వస్తే జీతంలో చూస్తారు? 5 10 50,000 ఉండాలా? వస్తాయి. హౌ? నెక్స్ట్ మంత్ శాలరీ పడ్డాక మీ చేతిలో 50,000 పెడతాను, అప్పుడు చెప్పండి. ఏంటి అప్పు చేసా? చూస్తారుగా ఈ వెంకీ ఆడించే ఆట. నువ్వు సూపర్ స్టార్ రా. నువ్వు సూపర్ అమ్మా. మీ గొప్పలు మీరే చెప్పుకోవాలి. ఇంకా నా కొడుకు ఏం చేసినా ఏం చెప్పినా నాకు గొప్పే. లవ్ యూ మా. ఒరే, ఆ ఆఫర్ లెటర్ పిక్ తీసి నాకు వాట్సాప్ చెయ్యి. ఎందుకే? మన ఫ్యామిలీ గ్రూప్లో, ఈ కాలనీ గ్రూప్లో పోస్ట్ చేస్తా. అలాగే లామినేషన్ కూడా చేసి మీ అమ్మకి మెడలో వేసుకుని ఊరంతా తిరుగుద్ది. నాకు తిరగాలనిపిస్తే అలాగే తిరుగుతాలే. అందుకనే ఈ ఆఫర్ లెటర్ నీకే అంకితం ఇస్తున్నా. అదేమన్నా అవార్డా అంకితం ఇవ్వడానికి? ఆఫ్టర్ ఆల్ ఆఫర్ లెటర్. అమ్మని చూసి నేర్చుకోండి కొడుకు సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో. ఎందుకండి వాడిని రెచ్చగొట్టి వాడితో మాటలు పడతారు? తిన్నదా రక్క? అయితే తిరగండి, మానేయండి. అసలు మీకు అర్థమవుతుందా మీరేం చేస్తున్నారో? కాఫీ తాగుతున్నానమ్మా. కాఫీ తాగడం గురించి కాదు నేను అడుగుతుంది. ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడితే నాకేమర్థం అవుతుందమ్మా. ఎందుకు పనికిమాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కంపెనీలో పెడుతున్నారు? వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మన కంపెనీలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదమ్మా. నానా ఐఎమ్ సీరియస్. ఓ వెంకటరత్నం అనుకో గురించా? అవును. ఇప్పుడేమైంది? నాకు ఆ వెంకీ వాళ్ళ బ్యాచ్ నచ్చలేదు. ఎస్పెషల్లీ ఆ వెంకీగాడు అసలే నచ్చలేదు. మన కంపెనీలో పనిచేసే వాళ్ళందరి మొహాలు నీకు నచ్చాల్సిన అవసరం ఏమీ లేదు. 6 నెలలు చూద్దాం వాళ్ళ పెర్ఫార్మెన్స్ అని మనం అనుకుందాం కదా. నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. తప్పురా. ఇప్పుడే జాబ్ ఇచ్చి అలా తీసేయకూడదు. ఒక్క 6 నెలలు ఒకపెట్టు. 6 నెలల 180 days నేను వాళ్ళని ఒక్కరోజు కూడా భరించలేను. పిచ్చెక్కిపోతుంది నాకు. ఎందుకురా నీకెంత కక్ష వాళ్ళ మీద? నాకు వాళ్ళంటే కక్ష కాదు, చిరాకు. పోనీ చిరాకే. ఎందుకంత చిరాకు? వాళ్ళ చిల్లరి మాటలు, ముష్టి పంచులు, కుళ్ళు జోకులు ఇవన్నీ వర్క్ చేసే వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళని కూడా వర్క్ చేయనివ్వు. అదా నీ ప్రాబ్లం. వాళ్ళు చేసే పనుల ఇంపాక్ట్ మిగతా వాళ్ళని పడకుండా చూసుకునే బాధ్యత నాది. వాళ్ళు పెరిగిన వాతావరణం అట్లాంటిది. వాళ్ళకు కొంచెం సమయం ఇస్తే వాళ్లే మారుతారు. కొన్నాళ్ళు అడ్జస్ట్ అయ్యి చూద్దాం. అంతగా అడ్జస్ట్ కాలేకపోతే అప్పుడే ఫైనల్ డిసిషన్ తీసుకుందాం. వాళ్ళని పీకేమంటే నా క్లాస్ పీక్తున్నారు. ఇప్పుడు కాఫీ తాగచ్చా? హ్యాపీగా. థ్యాంక్ యూ. ఛా, ఈ గొడవలో చల్లారిపోయింది. హలో, గుడ్ మార్నింగ్ అండి అమృత్ గారు. అమృత ఈజ్ ఫైన్ అండి గారు, అక్కర్లేదు. మిమ్మల్ని గౌరవించడం అంటే నన్ను నేను గౌరవించుకోవడం అండి. సరే, ఇంతకీ ఏంటి సంగతి? మీకు ఈ పువ్వు ఇద్దామని. ఎందుకు? మా అమ్మ బాబా గుడికి అమ్మవారిని దర్శించుకోమందండి. నాకు ఈ ఆఫీసే దేవాలయం, మీరే నా దేవత అని. పులిహోర? పులిహోర రేపు తీసుకొస్తానండి. నేను మాట్లాడుతుంది నువ్వు కలిపే పులిహోర గురించి. నేనా పులిహోర కలుపుతున్నానా? భలేవారండి. నీ పులిహోర స్కిల్స్ అన్ని బయట చూపించే, ఇక్కడ కాదు. అంటే ఆఫీస్ అయిన తర్వాత బయట కలుస్తారా? బయట చూపించంటే ఇంకెవరి దగ్గరన్నా చూపించు అని, నా దగ్గర కాదు. ఎందుకంటే అంత సీరియస్ అవుతారు? సరదాగా మాట్లాడచ్చు కదా. సరదాగా మాట్లాడడానికి కాదు నేను ఆఫీస్కి వచ్చేది, సీరియస్గా పని చేయడానికి. మేము కూడా అందుకే వస్తున్నాం అండి. కాకపోతే ఏ పని చేయాలో తెలియదు కాబట్టి మిమ్మల్ని అడగడానికి వచ్చాను. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, మీరేం పని చేయాలో కనుక్కొని వస్తాను. ఓకే. నమస్తే. ఏమంటున్నారు మీ మేడం గారు? నిన్న చిరాకులో సరిగ్గా విషయం లేదు, సరిగ్గా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా అయితే అగ్గిచ్చి ఆల్ ది బెస్ట్ చెప్దాం అనుకున్నాను, అంతే. అంతా విన్నాం, చూసాం కూడా. మరి ఎందుకు అడిగారు? నువ్వేం చెప్తావా అని. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హాయ్ అమృత. గుడ్ మార్నింగ్. ఏంటి విశేషాలు? నీకు తెలియని విశేషాలు ఏముంటాయి అమృత? నువ్వే చెప్పాలి.
బై ద వే ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఈ ఇయర్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒక 2-3 వీక్స్లో స్టార్ట్ అయిపోతుంది. ఇంతకీ ఎంత పర్సెంటేజ్ హైక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఇయర్? అది నన్ను అడుగుతావేంటి? మీ సీనియర్ మేనేజర్ ఉన్నాడు కదా, తను అడుగు. రిషి, అది 1-on-1 తీసుకుందాం. యూ గైస్ గెట్ బ్యాక్ టు వర్క్. ఓకే సాగర్. హే సాగర్, వాట్సాప్? ఏం లేదు, నువ్వు రిఫర్ చేసిన బిల్డర్తో డీల్ ఫైనలైజ్ చేశాను. ఫ్లాట్కి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. కంగ్రాట్స్ మ్యాన్. థ్యాంక్ యూ. హగ్గిచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పడం అంటే అదేనేమో రా. నవ్వు ఆపుకుంటున్నారా? ఇంకా ఆపుతారా? సారీ. జోక్ ఏంటో చెప్తే నేను నవ్వుతా కదా. నా లైఫే జోక్ అయిపోయింది మా ఎదవలకే. అవును స్వాగ్జీ, ఆఫీస్లో అందరితో మొహం మొగల పూలో పెట్టుకున్న సాగర్గాడు అమృతతో మాట్లాడినప్పుడు మాత్రం విచ్చుకున్న మళ్ళీ మొగ్గలు పెట్టి మాట్లాడతాడేంటి? అమ్మాయిలతో అలానే మాట్లాడతారు కదా. మీరు అమ్మాయే కదా, మీతో ఎందుకని అందరూ మాట్లాడరు. మావా ఏమైంది మావా? నా దగ్గర జోకేస్తే ఓకే కానీ నా మీద జోకేస్తే ఇలానే గూబ గుయ్యి అంటుంది. ఎరా ఇందాక నవ్వు ఆపుకున్నట్టు ఇప్పుడు రావట్లేదా? ఎరా నీకు కూడా కావాలా? సాగర్, ఐ నీడ్ యువర్ హెల్ప్. యా టెల్ మీ అమృత. కొత్తగా జాయిన్ అయిన ముగ్గురు ఏం వర్క్ చేయాలని అడుగుతున్నారు. కెన్ యూ ట్రైన్ దెమ్? ఆయన ఎవరు దొరకనట్టు పోయి వాళ్ళని తీసుకున్నారు అమృత. యాక్సిడెంట్లో బాస్ని కాపాడినందుకు ఆబ్లిగేషన్ మీద వీళ్ళని తీసుకున్నాం. అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ఫూల్స్ని ట్రైన్ చేస్తూ నా టైం నేను వేస్ట్ చేసుకోలేను అమృత. కరెక్టే. కెన్ యూ అసైన్ సమ్వన్ టు గైడ్ దెమ్? యా ఐ లుక్ ఇంటు ఇట్. స్వాగ్జీ, ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటారు? మీలాంటి ఎదవలకి జాబ్ ఎందుకు ఇచ్చారని. ఏంటండి అంత మాట అనేసారు? ఆఫీస్లో టాక్ అదే మరి. అవునా? ఎస్. మరీ అంత ఎదవలో కనిపిస్తున్నావా? నాకు కాదు కానీ వాళ్ళకి అలానే అనిపిస్తున్నారు. ఓహో, అయితే ఈ ఎదవల వల్లే ఏముంటది? మీ వల్లే. యాజ్ ఏ హెచ్ఆర్ నేను ఇది చెప్పకూడదు, బట్ ఆన్ ఏ పర్సనల్ నోట్ వాళ్ళు చేయలేనంత వర్క్ ఇచ్చి వాళ్ళే పారిపోయేలా చేయలేమ్మా. మేము ఎంత ఎదవలా కనిపించినా మా ముగ్గురులో నా మీద కాస్త పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది అనిపిస్తుంది. మీ బ్యాచ్లో నీ మీద ఉన్నంత నెగిటివ్ ఒపీనియన్ వీళ్ళ మీద ఉండదు అనిపిస్తుంది. కుడితే కుట్టారు కదండి, చాలా మంచి మాట చెప్పారు. నువ్వు మూయ్. ఏంటి స్వాగ్జీ, నా గురించి ఒకసారి కూడా పాజిటివ్గా చెప్పరు? నాకు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో గెస్ట్ చేయగలను. ఆ ముగ్గురులా వెంకీగడ్ ఉన్నాడే, ఆడి ఫేస్ నాకు అస్సలు నచ్చలా. నీకు వాడి ఫేసే నచ్చలేదమ్మా, నాకు వాడి బిహేవియర్ మాట తీరు టోటల్గా వాడే నచ్చలేదు. ఎగ్జాక్ట్లీ, ఆ ముగ్గురులో ఆడే పెద్ద ఎదవ. మరీ అంత బ్యాడ్ అంటారా? అవును. వాళ్ళని నీ దగ్గరకు పంపిస్తాను, ఏదో ఒక వర్క్ అసైన్ చేయొచ్చు కదా. సరే చూద్దాంలే, మాట్లాడదాం. సరే అయితే పంపిస్తాను వెళ్ళి. సరే సరే నేను వెళ్తా. మీరు వెళ్ళి సాగర్ని కలవండి, మీరేం చేయాలో తను చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మా గురించి ఇంత కేర్ తీసుకుని మాకేం కావాలో చూసుకుంటున్నందుకు మిమ్మల్ని ఆ సాయిబాబా అమృత ఎదురా? అమృత సాయిబాబా గుడికి వెళ్ళింది కానీ మనం సాగర్ గారి దగ్గరికి వెళ్దాం పద. మన సాగర్ గారు ఇప్పుడు సాయిబాబా. సరే పదండి. హాయ్ సాగర్. హాయ్ గైస్. అయ్యో మేము కలిసి తిరుగుతున్నాం కదా అని గేస్ అనుకుంటున్నారేమో. మేము గేస్ కాదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. I said hi guys. Oh guys, అయితే ఓకే. Anyway, you guys have any programming skills? ప్రోగ్రామ్స్ చేయడంలో మాకు స్కిల్స్ ఏంటి బేబచ్చవన్ ఎక్స్పీరియన్స్ ఉంటేను. వినాయక చవితి వస్తుందంటే చందలోసుల దగ్గర నుంచి లడ్డూలు వేలం పాడదాకా, విగ్రహం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం చేసిన దాకా, ఫస్ట్ డే క్లాసికల్ డాన్స్ దగ్గర నుంచి లాస్ట్ డే రికార్డింగ్ డాన్స్ దాకా, మండపం డెకరేషన్ దగ్గర నుంచి మైక్ సెట్ లో వినిపించే సాంగ్స్ దాకా, భక్తులకు పొద్దునే పెట్టే ప్రసాదాల దగ్గర నుంచి రాత్రి పెట్టే భోజనాల దాకా, పుట్టుకొట్టే కార్యక్రమం దగ్గర నుంచి ఊరేగింపై దాకా, మండపంలో డే డ్యూటీ నుంచి నైట్ డ్యూటీ దాకా, ఈవెంట్ లో ఆంటీలకు అంతాక్షులు, అంకులకు ఆర్కెస్ట్రాలు, మండపానికి వచ్చిన పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఎస్కాట్కి వచ్చిన పోలీసులు పంపించేదాకా, అమ్మాయిలకు ముగ్గుల పోటీలు, అబ్బాయిలకి డాన్స్ బేబీ డాన్స్, పిల్లలకి ఆటల పోటీలు, పాటల పోటీలు, పెద్దవాళ్ళకి మ్యాజిక్ షోలు, మ్యూజిక్ షోలు. ఏ కమిటీ మెంబర్ ఏ పనులు చేయాలి, ఎవరెవరు ఏం ఆర్గనైజ్ చేయాలి, చీఫ్ గెస్ట్ ఎవరిని పిలవాలి, గెలిచిన వాళ్ళకి ఎవరితో మూమెంట్ తెలిపించాలి, ఇలా ఒకటో రెండు ఈ ప్రోగ్రాంలన్నీ ప్లాన్ చేసేది మే. Are you guys crazy? What did I ask and what are you guys saying? సాగర్ భయ్య, మనం తెలుగోళం కదా, చక్కగా తెలుగులో మాట్లాడుకోకుండా ఎందుకు ఎదవ ఇంగ్లీషు? దేశ భాషలందు తెలుగు లెస్ అని ఆదిత్య 369 లో బాలయ్య బాబు అప్పుడే చెప్పాడు. Will you guys shut up? You guys have to speak English in the office. What's happening guys? మీరే చూడండి సార్, మనం తెలుగోళం కదా, తెలుగులో మాట్లాడుకుందాం అంటే వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు అంటున్నాడు. మీరే చెప్పండి, మీరు అమెరికా వెళ్తే తెలుగులతో తెలుగులో మాట్లాడతారా, ఇంగ్లీష్లో మాట్లాడతారా? తెలుగులోనే. అమెరికా వెళ్ళి తెలుగులతో తెలుగు మాట్లాడినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుడితో తెలుగు మాట్లాడితే తప్పేంటి సార్? పాయింటే. ఆ పాయింటే చెప్తుంటే వింటలేదు సార్. సాగర్, మన తెలుగులో మాట్లాడి, మనకి వాళ్ళ పని ముఖ్యం కానీ భాష ఏదైతే ఏంటి? పని నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్ రావాలి కదా సార్. కంప్యూటర్ ప్రోగ్రామ్ గురించి అడిగితే కాలనీలో చేసే ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటయ్యా అది? సార్ ఆయన అడిగిన దానికి మాకు అర్థమైంది చెప్పాం సార్. అందుకే సార్ ఇంగ్లీష్లో మాట్లాడమనేది. ఓకే, డోంట్ వరీ, I'll see to that they speak in English. It is very difficult to train them without some basic English skills, sir. Sure, I'll get this fixed. చూడు వెంకీ,
చూస్తున్నా సార్. పోనీ విని వెంకి, చెప్పండి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎంతో పని వచ్చిన వాళ్ళు. వాళ్ళ దగ్గర పని నేర్చుకోండి, ఆర్గ్యూ చేయొద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. వెంకీ ఏంటిది? పాలుగారిలో బొత్తుగా ముద్దుగా అనిపిస్తాను. నీకు బాలసుబ్రహ్మణ్యంలా కనబడినా బాలచంద్రలా కనబడినా మరి బావతోనో బావమతోనో బిహేవ్ చేసుకుని బిహేవ్ చేయకు, నా పరువు పోతుంది. సరే సార్, మీరు ఇంత ముద్దుగా చెప్పిన తర్వాత ఎందుకలా బిహేవ్ చేస్తాం? రండిరా. ఫనీ గైస్. నెక్స్ట్ 2 వీక్స్కి కావాల్సిన డేటా అంతా కూడా నేను ఫైల్ చేశాను. మీకు మెయిల్ కూడా సెండ్ చేస్తాను. సో ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. పర్లేదు, ఏ టైం అయినా సరే కాంటాక్ట్ అవ్వండి. ఓకే? యా, బాయ్. ఏంటి మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదండి, మీ కాల్ అయిన తర్వాత మాట్లాడదాన్ని వెయిట్ చేస్తున్నా. ఏం మాట్లాడాలి? ఆఫీస్లో అందరి దగ్గరికి వెళ్ళామండి, ఏ పని చేయాలో ఎవరు చెప్పట్లేదు. నన్ను పని చేయకుండా ఫుడ్ తినమన్నా తింటాను కానీ జీతం తీసుకోమంటే నా వల్ల కాదండి. ఓ పని చేయండి, మీ పని ఏంటో చెప్పండి, మీ పనిలో నేను హెల్ప్ చేస్తా. నిన్ను కంపెనీలోకి తీసుకుంది నా పనులు చేయడానికి కాదు, కంపెనీ కోసం వర్క్ చేయడానికి. సర్లేండి. మీ ఏజో పాతుకుంటుందా? నీకెందుకు? ఏం లేదు, మాకు తెలిసిన అమ్మాయి కూడా మీలాగే ఉంటుంది. ఊరికి చీటికి మటికి మీలాగే అరుస్తూ ఉంటుంది. మొన్ననే బీపీతో పోయింది. అదే పొద్దున్నే లేచి యోగా మెడిటేషన్ చేయండి, కొంచెం బీపీ కంట్రోల్ అవుద్ది. కష్టమే దీంతో.